రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు. దాని విలువ ఎంత ఉండే? ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంతుంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలు అయింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరుగుతుంది. పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకినా అనుకున్నాను. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం, డేట్ ఎప్పుడన్నా మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది, దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు, 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000, 3,50,000 చేసిండు. అటెనక రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయేనాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే మనకిచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పినాం. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం. రెవెన్యూ మిగులు 369 కోట్లతో అప్పచెప్తే 5,944 కోట్లతో అప్పచెప్పినాం. అదేవిధంగా తలసరి ఆదాయం 1,14,000తో అప్పచెప్తే 3,50,000తో ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. నేను ఇంకొక మాట అడుగుతాం మిమ్మల్ని, మనకు మన పిల్లల తరానికి తేడా ఏందో ఎరికేనా? మన తరంలో, మా తండ్రుల తరంలో, మా పెద్దోళ్ళ తరంలో, మా చారంకుల్ తరంలో ఏముండే? ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే? నేను ఉద్యోగం ఎక్కినా, లేకపోతే నేను ఒక పని ఎక్కినా, దిగిపోయే నాటికి, నేను రిటైర్మెంట్ అయ్యే నాటికో ఇల్లు ఉండాలి, ఇది కోరిక. ఏదో అప్పో సప్పో చేయాలి, కూడబెట్టుకోవాలి, మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దీంట్లో ఉండద్దు, కిరాయి ఇంట్లో ఉండద్దు, పోయి నా ఇంట్లో నేను చావాలి, ఇది కోరిక ఉంటుంది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చేస్తున్నారు? మొదలు ఫ్లాట్ కొంటుండ్రా లేదా? కొంటలేరా? ఒక ఐటీ ఉద్యోగమో, లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో. ఎందుకు? ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా అయిందంటే, ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దాం, కానీ ఇవాళ ఏం ఆలోచన చేస్తాను? ఉద్యోగం ఎక్కంగానే ఇల్లు కావాలని ఆలోచన చేస్తాను. ఎందుకు? ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది. ఏం మార్పు వచ్చింది? ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే
ఇంకా 30 ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు, వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది, చదువు ఉంది, అవకాశాలు